దామిని చెక్ చేయి. నా బీరువాలోకి ఈ డబ్బు ఎలా వచ్చింది? ఎలా వస్తుంది పిన్ని? నా బీరువాలో నుంచి కాజేసుకొనొచ్చి ఈ బీరువాలో పెట్టుకుంటే వస్తుంది. లేదు దామిని, ఆ డబ్బు నేను తీయలేదు. మీరు కాకపోతే ఇంకెవరు తెస్తారు వదిన గారు? మేమేమైనా రాత్రికి రాత్రే అట్ట మార్చేసి ఉండవని అనుకుంటుండారా ఏంది? అమ్మా చూసావు కదా, ఇప్పటికైనా అర్థమైందా ఈవిడ గారి కన్నింగ్ క్యారెక్టర్ ఎలాంటిదో? నాకు డబ్బులిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ రాత్రికి రాత్రే కాజేసి తన గదిలో పెట్టేసుకుంది. అంటే ఇలా డబ్బు నా దగ్గర నుంచి పోయింది అని అందర్నీ నమ్మించి నాకు డబ్బు జాగ్రత్త చేయడం చేత కాదు అని అందరి చేత ఒప్పించడానికే పిన్ని ఇలాంటి చీప్ ట్రిక్స్ నా మీద అప్లై చేసింది. దామిని, నీ మీద ఎత్తులు పై ఎత్తులు చీప్ ట్రిక్స్ అప్లై చేసేంత దుస్థితి మా అమ్మకెప్పుడూ పట్టలేదు. ఆ దుస్థితి పట్టనప్పుడు ఈ డబ్బులు ఈ బీరువాలోకి ఎలా వస్తాయి? రోహిత్, ఏంటి నాన్నా, నువ్వు కూడా నన్ను? నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావా? మాట్లాడే పరిస్థితి కల్పించింది ఎవరు? మీరు కదా? మీ మనసులో ఏముందో ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఏం వాగుతున్నా? వాగట్లేదు, వాస్తవం చెప్తున్నా. ఇంతకాలం పిన్ని గొప్పదని నమ్మి ఈవిడ గారి మాటని కాదనకుండా తన అడుగుజాడలో నడుస్తూ వచ్చాను. కానీ నమ్మి మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాను. రేయ్, అమ్మ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే ఊరుకోను. ఏంట్రా, ఏం చేస్తావు? రోహిత్, ఏంటి నాన్న నువ్వు కూడా? ఊరుకుంటుంటే వీళ్ళు తెగ రెచ్చిపోతున్నారమ్మా. ఏంట్రా రెచ్చిపోయేది? పిచ్చి వాగుడు వాగితే పుచ్చ పగిలిపోద్దు చెప్తున్నా. ఎవడి పుచ్చ ఎవడు పగల కొడతాడో అది చూద్దాంరా. రోహిత్, రేయ్, ఆగు నాన్న. రేయ్, రేయ్, ఏంట్రా? రేయ్, రేయ్, దర్శన్. నిన్ను వదిలిపెట్టను. రేయ్, రోహిత్, దర్శన్, ఆగండ్రా.